వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఎందుకు అండర్ పర్ఫామ్‌లో ఉన్నాయి అండ్ లార్జ్ క్యాప్‌తో కంపేర్ చేసుకున్నారంటే, అంటే ఈ పర్ఫార్మెన్స్ ఇంకా ఎన్ని సంవత్సరాల వరకు ఇలాగే ఉంటుంది? దీని గురించి మాట్లాడడానికి సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడంతో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. యెస్. మేడం, ఇప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ గనుక మనం చూసుకున్నట్లయితే అండర్ పర్ఫామ్‌లో ఉన్నాయి. అవునండి. నెగెటివ్‌లో కంపేర్ టు కనిపిస్తుంది. లార్జ్ క్యాప్‌లో లార్జ్ క్యాప్. నెగెటివ్‌లోనే ఉన్నాయండి. సో, ఇది ఇంకా ఎన్ని ఇయర్స్ వరకు ఇలా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉందంటారు? సో, దీనికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ మధ్య మా క్లయింట్స్ అందరూ కూడా వచ్చి ఇదే డౌట్స్ రైజ్ చేస్తూ ఉన్నారండి. అంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసేసారు. అంటే మనకి చెప్పకుండానే వాళ్ళు ఏం చేస్తారంటే, మనీ ఉన్నప్పుడంతా కూడా స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్‌లో ఇన్వెస్ట్ చేసేస్తారు. ఓకే. ఈవెన్ దో వితౌట్ టెల్లింగ్ అస్ వాళ్ళు డైరెక్ట్గా పెట్టేసుకోవడము, లేకపోతే మనకు చెప్పకుండా లంసంలో అప్పుడంతా యుఫోరియా నడిచింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్. మీరు ఏ వీడియో ఓపెన్ చేసినా మిడ్ క్యాప్స్లో, స్మాల్ క్యాప్స్లో పెట్టుకోండి, స్మాల్ క్యాప్స్లో పెట్టుకోండి, ఇట్ విల్ గివ్ యూ హయ్యర్ రిటర్న్స్ అని చెప్పి చెప్పగానే, సో వాళ్ళందరూ కూడా చాలా వరకు ఎస్పెషల్లీ మనకి ఇక్కడ డేటా ఉంది. సో 2023లో మనకి నిఫ్టీ అనేది 20% రిటర్న్ ఇచ్చిందండి. బట్ మిడ్ క్యాప్ 45% ఇచ్చింది. స్మాల్ క్యాప్ దగ్గర 47-50% కూడా రిటర్న్స్ వచ్చాయి. అంటే ఇండెక్సే మనం చెప్తున్నాం ఇది. అంటే ఫండ్స్లో ఇంకెంత ఎక్కువ వచ్చి ఉంటుందో చూడండి. ఇండెక్సే మనకి మిడ్ క్యాప్ బిఎక్సి ఇండెక్సే మనకి 45% అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 47.5% వస్తే లార్జ్ క్యాప్ 20% వచ్చింది. దిస్ ఇస్ ద సినారియో ఇన్ 2023. సో అందరూ కూడా చాలా వరకు మేము మిస్ అయ్యాము, ఇంక ఇందులోనే పెట్టేయాలి అంటే పెట్టిన ప్రతి అమౌంట్ స్మాల్ క్యాప్, చేస్తున్న ప్రతి ఎస్ఐపి స్మాల్ క్యాప్ ఎస్ఐపినే ఉండేది. పెడుతున్న లంసమ్ములు కూడా అండి, ఎస్పెషల్లీ అంటే ఎస్ఐపిస్ పెట్టే వాళ్ళకైతే ఇప్పుడు అంత ఇబ్బంది ఉండదు. కానీ ఎవరైతే లంసమ్ములు పెట్టేశారో ఆ టైంలో 23, 24 ఈ టైంలో ఎవరైతే లంసమ్లు పెట్టారో వాళ్ళకైతే కొంచెం వరీసమ్ అనే మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. ఎందుకంటే అక్కడి నుంచి మనం చూసుకుంటే 24లో ఏమైందంటే మనకి నిఫ్టీ ఏమో 8.8% ఇస్తే మనకి మిడ్ క్యాప్స్ 26% అండ్ స్మాల్ క్యాప్ 29%. అప్పుడు కూడా మళ్ళీ అందరూ అయ్యో ఇంక ఈ లార్జ్ క్యాప్లు మనకి వర్కౌట్ అవ్వవని చెప్పి అప్పుడు కూడా ఆ డేటా వచ్చిన తర్వాత అందరూ కూడా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో బాగా పెట్టారు 24లో. ఇప్పుడు 25 సినారియో చూసుకున్నట్లయితే మనకి నిఫ్టీ అయితే అట్లీస్ట్ ఒక 10% అయినా మనకు వచ్చింది. బట్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇండెక్స్ మనం చూసుకున్నట్లయితే నెగిటివ్లో ఉన్నాయండి. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే మైనస్లో ఉందని చెప్పొచ్చు. అండ్ మిడ్ క్యాప్ అయితే జస్ట్ ఫ్లాట్గా మనకి ఉందండి. సో ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఇవైతే మాత్రం చాలా అండర్ పెర్ఫార్మెన్స్లోకి వెళ్ళిపోయాయి. సో దానికి కారణాలు ఏంటి, అసలు ఎప్పుడు రికవరీ అవుతాయి, అసలు ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? దీస్ ఆర్ ద 3 థింగ్స్ దట్ వీ విల్ డిస్కస్. ఫస్ట్ రీజన్ ఏంటంటే, మీరు గమనిస్తే ఈ రోజు కూడా అండి పిఈ రేషియోస్ మనం చూసుకుంటే మన లార్జ్ క్యాప్స్కి 22 times 23 times ఆఫ్ పిఈ ఉంది. దట్ ఈస్ ద గుడ్ యావరేజ్ మనకి పిఈస్ చూసుకుంటే 22 అనేది ఇట్ ఈజ్ ఓకే. ఇట్ ఈజ్ అంటే కొంచెం అబోవ్ ఉన్నా బట్ స్టిల్ మనకున్న వాల్యుయేషన్స్కి 22 ఈజ్ ఓకే. బట్ వేర్ యాజ్ ఇట్ కమ్స్ టు మిడ్ క్యాప్స్ పిఈ చూసుకున్న ఈ రోజుకి, తర్వాత స్మాల్ క్యాప్ పిఈస్ చూసుకున్న, పిఈ అంటే ఏంటంటే వాటి ప్రైస్ కన్నా ఎన్ని టైమ్స్ హైలో ట్రేడ్ అవుతుంది, అంటే వాటి వాల్యుయేషన్స్ కన్నా, అంటే ఈపీఎస్ కన్నా మార్కెట్ ప్రైస్ ఎంత హైలో ట్రేడ్ అవుతుంది అనే దాన్ని మనకి ఇండికేట్ చేస్తుంది పిఈ. సో వాటి ఇచ్చిన వాల్యూ 1 రూపీ అయితే ఇది 33 times ట్రేడ్ అవుతుంది. ఓకే. అలానే స్మాల్ క్యాప్ కూడా 35 times ట్రేడ్ అవుతుంది. అంటే 1 రూపీకి 35 times అది ట్రేడ్ అవుతుంది అంటే ఎంత టైం పడుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇంత హై వాల్యుయేషన్స్లోని అంత పెరిగిన తర్వాత ఇప్పుడు కొత్తగా అందులో మనీ పెట్టాలి, అక్కడి నుంచి మళ్ళీ అది రన్నర్ అప్ అంటే అక్కడి నుంచి పెరగాలి అంటే మనకి ఐదర్ కంపెనీ వాల్యుయేషన్స్ పెరగాలి, కంపెనీ కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరగాలి. కార్పొరేట్ ఎర్నింగ్స్ కానీ దీన్ని ఈ పర్టికులర్ ప్రైస్ ఏదైతే పెరిగిందో 33 times 34 times ఏదైతే పెరిగిందో దాన్ని మ్యాచ్ చేయగలిగితే అప్పుడు అక్కడి నుంచి పెరగడం స్టార్ట్ అవుతుంది. బట్ ఈ గ్యాప్ అంతా ఏదైతే మనకు క్రియేట్ అయిపోయిందో, ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ పెరిగి ఆ వాల్యుయేషన్స్ని మ్యాచ్ చేయడానికైతే మాత్రం మినిమం 2 years పట్టేటట్టు అయితే కనిపిస్తుందండి. సో దే ఆర్ నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఒక స్ట్రాటజీ అయితే పెట్టుకోవాల్సే ఉంది. ఎస్పెషల్లీ ఎవరైతే లంసంలో పెట్టేశారో,
హైలో లంసంలో ఈ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్, ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఎక్కువగా పెట్టేశారో వాళ్ళైతే మాత్రం ఒక్కసారి ఆలోచించుకోవాలండి ఏం చెయ్యాలి. ఎందుకంటే టైం అయితే పడుతుంది, పేషెన్స్ ఉంటే పర్వాలేదు. అంటే ఒక 10 ఇయర్స్ ఈ రేంజ్లో మీరు కానీ ఆలోచించుకున్నట్లయితే పర్వాలేదు. బట్ నేను 3 ఇయర్స్కి పెట్టాను. కొంతమంది అయితే లోన్లు కూడా, పర్సనల్ లోన్స్ కూడా తీసుకొని అప్పట్లో స్మాల్ క్యాప్ ఫండ్స్లో పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇంకా ఆగలేరు కదండి, ఇంట్రెస్ట్లు కట్టాలి, ఇక్కడేమో నెగిటివ్లో ఉంది. హౌ ఫార్ యూ కెన్ వెయిట్? ఎవ్రీ ఇయర్ మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ 12%, 13% కడతారు, ఇక్కడేమో నెగిటివ్లో కనిపిస్తుంది. సో దే కెనాట్ మ్యాచ్ కదండి. ఇలాంటి వాళ్ళైతే డెఫినెట్లీ దే హ్యావ్ టు టేక్ సమ్ స్ట్రాటజీస్. అక్కడ నుంచి మనం ఏమైనా లార్జ్ క్యాప్లోకి మనం ఎస్టీపీ చేసుకోవాలి, లేకపోతే బ్యాలెన్స్డ్ ఫండ్స్లోకి వెళ్ళాలి అనేది అయితే ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే టైం అయితే పడుతుందండి. ఎస్పెషల్లీ స్మాల్ క్యాప్ ఫండ్స్ కానీ మిడ్ క్యాప్ ఫండ్స్ కానీ అంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ అలా ఉన్నాయి. ఎస్ 23, 24లో మీరు ఎక్కడ పెట్టినా 40% రిటర్న్, అవును ఎక్కడ పెట్టినా 35% రిటర్న్స్ రాగానే అది అలవాటు అయిపోయిన మీకు ఇప్పుడు ఆ నెగిటివ్ అనేది ఎన్ని ఇయర్స్ తీసుకోగలరు? ఎస్ ఆ స్లో డౌన్ అనేది, ఆ ఫాలింగ్ అనేది అన్ని ఇయర్స్ మనము వెయిట్ చేయగలమా? అంత పేషెన్స్ ఉంటుందా అనేది ఎవరు బట్టి, వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ బట్టి, టైం హారిజన్, మీ గోల్ ఆబ్జెక్టివ్ బట్టి మనము డెసిషన్ తీసుకోవాలండి. ఇప్పుడైతే మనం కరెక్ట్గా ఒక జనరిక్ స్టేట్మెంట్ అయితే ఇవ్వలేము. ఏం చేయాలనేది డిపెండ్స్ అపాన్ క్లయింట్ టు క్లయింట్. ఒక్కొక్క క్లయింట్ ఈ సిచ్యువేషన్లో ఆయన కానీ లోన్ తెచ్చుకున్నట్లయితే దేర్ వుడ్ బి ఏ డిఫరెంట్. లేదు మేడం నేను 10 ఇయర్స్ ఉంటాను అంటే దెర్ ఈజ్ ఎ డిఫరెంట్. ఎస్ఐపిలో పెట్టారంటే వాళ్ళు కూడా కొంచెం పర్వాలేదు. బట్ లంసంలో పెట్టే వాళ్ళు అయితే దే నీడ్ టు సీ దట్ ఈ ఎలకేషన్స్ అన్నీ కూడా ఇప్పుడంతా కూడా మనీ అంతా మళ్ళీ కూడా ఎఫ్ఐఎస్ పెడుతున్నా, ఎవరు పెడుతున్నా లార్జ్ క్యాప్ ఫండ్స్లోకి వస్తున్నాయండి. ఎగెయిన్ అంటే దెర్ ఈజ్ ఎ సైకిల్. అప్పట్లో థెమటిక్ ఫండ్స్, తర్వాత మనకి ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ బాగా మనకి పెర్ఫామ్ చేశాయి. ఇప్పుడు మళ్ళీ లార్జ్ క్యాప్స్ అనేది స్టార్ట్ అయింది. సో దెర్ ఈజ్ ఎ సైకిల్స్ అండి. ఈ సైకిల్స్ని మనం అర్థం చేసుకొని ఎందులో మనం ఎంత పర్సంటేజ్, మీరు కానీ ఓవర్ ఎక్స్పోజర్ ఉందనుకోండి, అంటే అప్పట్లో ఎలా ఉండేదంటే క్లయింట్స్కి ఒక 8 స్కీమ్స్ ఉంటే అందులో 4 మిడ్ క్యాప్స్, 4 స్మాల్ క్యాప్స్, లార్జ్ క్యాప్ ఒక్కటి కూడా ఉండేది కాదు. దిస్ ఈజ్ హౌ దే యూస్ టు ఇన్వెస్టెడ్. అంటే ఆ టైంలో అలా ఇన్వెస్ట్ చేశారు. 3 స్మాల్ క్యాప్లు, 3 లార్జ్ క్యాప్లు. మేము చెప్పినా సరే లేదు మేడం నాకు ఇప్పటికీ అడిగే వాళ్ళు ఉన్నారండి. ఇప్పటికీ కూడా మేము ఎంత చెప్పినా సార్ డైవర్సిఫై చేసుకోవాలి, కొంచెం లార్జ్ క్యాప్లో కూడా కొంత అమౌంట్ ఉండాలి, అలానే ఇవి 2, 1 ఇలానే పెట్టుకోండి లిమిట్ అన్నా సరే. దెర్ ఆర్ మెనీ క్లయింట్స్ హు ఆర్ ఆస్కింగ్ మోస్ట్లీ ఇంటూ లార్జ్ క్యాప్లో పెట్టండి, మిడ్ క్యాప్లో పెట్టండి అనేది అడిగే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి. సో దే నీడ్ టు బీ వెరీ కేర్ఫుల్. దే హ్యావ్ టు బీ పేషెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడే మీకు అంత రికవరీ అయితే ఈ లార్జ్ అండ్ మిడ్ క్యాప్స్లో అయితే కనిపించలేదు. సో ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీకు పర్సనల్గా యూ కెన్ కాంటాక్ట్ అస్, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఏంటి ఎస్టీపీ చేద్దామా, సేల్ చేసేసి మళ్ళీ ఇంకేదైనా ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకొక మనం స్కీమ్లోకి వెళ్ళిపోదామా? సో వాట్ ఎవర్ మేబీ దట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ బట్టి మనము డెసిషన్ ఇవ్వచ్చండి. బట్ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎవరైతే ఓవర్ ఎక్స్పోజర్ తీసుకున్నారో టువర్డ్స్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్కి అయితే మాత్రం దే నీడ్ టు అడాప్ట్ ఎ స్ట్రాటజీ. ఎస్ మేడం, ఇప్పుడు సైకిల్ అని మీరు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే లార్జ్ క్యాప్ వైపు అందరూ ఆ టైప్ ఉంది ఇప్పుడు వెయిట్ మొత్తం. అండ్ నెక్స్ట్ ఇప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ పడిపోయింది కాబట్టి ఎవరైతే ఏదైనా కేటగిరీ పడిపోతే సో దాని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. తర్వాత ఒక ఫ్యూచర్ ఒక 2-3 ఇయర్స్ తర్వాత అది పెరిగే ఛాన్సెస్ ఉందంటారు. సో ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పరిస్థితి కూడా అంతే అనుకోవచ్చా? సో ఇప్పుడు ఏంటంటే ఇది ఇలాగా మనం సైకిల్స్ని క్యాచ్ చేయడం కాకుండా మేమందరం ఏం చెప్తాము, మీకు ఒక 100 రూపీస్ కానీ ఉన్నట్లయితే ఒక 40% లార్జ్ క్యాప్లో పెట్టండి. తర్వాత మిగతాది 30% ఏదైతే ఉందో అది మనకి మిడ్ క్యాప్స్లో పెట్టండి. ఇంకొక 20%, 30% వరకు స్మాల్ క్యాప్లో. అట్లీస్ట్ 50-50 అయినా మెయింటైన్ చేయాలి కదండి. ఇలా మెయింటైన్ చేస్తే మీకు ఎలాంటి సైకిల్ అయినా అంత ఇబ్బంది పడరు మీరు. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, మొత్తం కలిపి మీరు 80-90% మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్లో పెడతారు, 10% మాత్రమే లార్జ్ క్యాప్లో పెడతారు. సో అప్పుడు మనకి ప్రాబ్లం వస్తుందండి. దీస్ సైకిల్స్, దీస్ షిఫ్ట్స్ ఆర్ వెరీ వెరీ కామన్. షిఫ్ట్ అవుతూనే ఉంటుంది. దాన్ని మనం క్యాచ్ చేయడం కన్నా పెట్టేటప్పుడే మనం పర్ఫెక్ట్గా లార్జ్ క్యాప్లో కొంత ఉండాలి, మిడ్ క్యాప్లో 30% అండ్ స్మాల్ క్యాప్లో 30%, ఇందులో 40%. దిస్ ఈజ్ ఆల్సో వెరీ అగ్రెసివ్ అండి. ఇంతకన్నా అగ్రెసివ్ వెళ్ళిపోయి 90% మనము మిడ్ క్యాప్స్లోని, స్మాల్ క్యాప్స్లోనే ఉండాలి అన్నప్పుడే మనకి అన్ని ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే మార్కెట్ కరెక్ట్ అయినప్పుడు సో ఆల్మోస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి అండి, లాస్ట్ 1 ఇయర్ నుంచి మార్కెట్స్ అయితే వెరీ వెరీ ఛాలెంజింగ్. అవును, చాలా ఛాలెంజింగ్గా ఉంది, చాలా వాలటైల్గా ఉంది. సో పేషెన్స్ అనేది చాలా అవసరం ఈ టైంలో. బట్ రైట్ స్ట్రాటజీ కూడా
ఇప్పుడైనా సరే అట్లీస్ట్ ఇప్పుడు డిసెంబర్లో మా క్లయింట్స్ అందరికీ కూడా రివ్యూ ఉంటుందండి. రివ్యూ మీటింగ్ చేయించుకోవాలి. ఒకసారి ఇన్వెస్ట్ చేసేసి అవి ఎస్ఐపీస్ అయితే ఓ 10-15 ఇయర్స్ వరకు రివ్యూ చేయకుండకూడదు. దే నీడ్ టు టేక్ ద రివ్యూ ఎవ్రీ ఇయర్. ఒక్కసారి మన ఎస్ఐపీస్ అన్నీ ఇలా ఏమైనా ఒకే కేటగిరీలో ఓవర్ ఎక్స్పోజర్ అయిపోయాయా అని చెప్పి రివ్యూ చేయించుకోవాలి. దాని తగ్గట్టుగా రీబ్యాలెన్సింగ్ అనేది చేసుకోవాలండి. దట్ హ్యాస్ టు బి డన్ ఇయర్ ఆన్ ఇయర్. ఒకసారి కూర్చొని, ఎందుకంటే మీరు అన్నట్టుగా ఈ సైకిల్స్ మారుతూ ఉంటాయి. సైకిల్స్ తగ్గట్టుగా మన పోర్ట్ఫోలియో రిస్క్ అనేది ఓవర్ ఎక్స్పోజర్ అయినప్పుడు కొంచెం రిస్క్ని కొంచెం తగ్గించుకోవాలి. యెస్. సో థ్యాంక్ యూ మ్యామ్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.